నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ అక్షిత. అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాము. అండ్ మేము ఇప్పుడు ఒక యాపిల్ ఫామ్కి పోతున్నాము యాపిల్ పికింగ్ కోసం అని. ఫస్ట్లీ ఈ యూటా మౌంటైన్స్కి స్నో చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్నో ఆఫ్ ద ఇయర్. అండ్ బై ద వే, యూటా అంటేనే మౌంటైన్స్. ఎట్టు చూసినా మౌంటైన్స్ అయితే మ్యాండేటరీగా కనిపిస్తాయి. సో మేము పోయే యాపిల్ ఫామ్ అయితే ఒక 1/2 hour డిస్టెన్స్లో ఉంటుంది. అంటే లోకల్ ఫార్మర్స్ అనమాట వాళ్ళు. యాక్చువల్గా ఇదొక ఫన్ ఆటమ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు, విజిటింగ్ ఆర్చర్డ్స్. డైరెక్ట్గా చెట్టు మీద నుంచి ఒక యాపిల్ తెంపుకొని తింటే ఆ ఉన్న సాటిస్ఫాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఆబ్వియస్లీ క్లీన్ చేసుకున్నాకనే ఆ జ్యూసీనెస్ అనేది మనకెందుకో ఆ మార్కెట్స్కి వచ్చినాక తీసుకుంటే ఆ జ్యూసీనెస్ ఎందుకో రాదని అనిపించింది వన్స్ ఇక్కడ విజిట్ చేసినాక. ఇక్కడికి మేము రావడం 3rd time అనమాట. ఎందుకో చాలా నచ్చింది అట్లా మాకు పికింగ్ చేసుకొని తినడము. లాస్ట్ ఇయర్ అయితే మా ఇన్లాస్తో వచ్చినాము, వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అవుటింగ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఇట్లా లోకల్లా మనం తిరగడానికి బాగుంటుంది. సో ఇక్కడ ఎంటర్ కాగానే యాపిల్సే కాకుండా మనకి ఇట్లా పంకిన్స్ కూడా కనిపిస్తాయి. ఒక 15 varieties ఆఫ్ పంకిన్స్ చూసినాం ఇక్కడ. అండ్ ఆ రెడ్ బాన్ లోపల అయితే మనకి బేకరీ ఉంటుంది అండ్ ఆల్సో స్టోర్ కూడా ఉంటుంది. వాళ్ళ ప్రొడ్యూస్ అన్ని అమ్ముతారు అక్కడ. వీళ్ళ ఫేమస్ ఏంటంటే ఐస్ క్రీమ్ ఇంకా డోనట్స్ అనమాట. యాపిల్ సిడర్ డోనట్స్ ఈ సీజన్లోనే దొరుకుతాయి, వేరే సీజన్స్లో ఉండవు కూడా. ఆల్సో వీళ్ళు ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, చీజ్, మిల్క్ ప్రొడ్యూసెస్ అన్నీ అమ్ముతారు. హియర్ కమ్స్ మై ఫేవరెట్ యాపిల్ సిడర్ డోనట్స్. అస్సలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలంతే, అంత యమ్మీగా ఉంటాయి. నాట్ టూ స్వీట్ అండ్ నాట్ టూ హెవీ ఆల్సో. దీంట్లో 2 flavors చేస్తారు, ఒకటి యాపిల్ సిడర్ డోనట్స్ అండ్ ఆల్సో పంకిన్ స్పైస్ చేస్తారు. మేము ఎప్పుడు పంకిన్ స్పైస్ అయితే ట్రై చేయలే, కానీ యాపిల్ సిడర్ ఇస్ ద బెస్ట్ అనొచ్చు. ఇవి కాకుండా క్యారమిల్ యాపిల్ కూడా అమ్ముతారు. నేను క్యారమిల్ యాపిల్ రీసెంట్గానే ట్రై చేసిన. సో ఫైనల్లీ ఇక్కడ డోనట్స్ క్రేజ్ అయితే మామూలుగా లేదు. అట్లా లోపల నుంచి వస్తూనే ఉన్నాయి అండ్ సెల్ అవుట్ అయితేనే ఉన్నాయి కూడా. ఇక్కడ ఒక క్విక్ టూర్ చూసేసేయండి లోపల మేము ఏమేమి చూసినాం అనేది. అదనమాట, మాకు లేట్ అయిపోతే చీకటి అయిపోతుంది అండ్ చలి కూడా స్టార్ట్ అవుతుందని చాలా క్విక్ అన్ని చూపించేసిన. ఇక్కడ బయటనేమో పంకిన్స్ చూసేసరికి అవికాకు పంకిన్ కావాలని అన్నది, ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఈ మధ్య పంకిన్ పెయింటింగ్స్ చేపిస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫామ్, మేము ఇక్కడ ఫస్ట్ టైం మ్యారీగోల్డ్స్ కూడా చూసినాము. మ్యారీగోల్డ్ ఫామ్ కూడా ఉంది ఇక్కడ. క్యాజువల్గా అట్లా పోయి వాకింగ్ ఫొటోస్ దిగేసి రిటర్న్ వచ్చేసినాం అంతే. మనం ఎప్పుడు చూసేవే కదా అన్న ఫీలింగ్ వచ్చింది బేసిక్గా, అందుకే అట్లా ఫొటోస్ దిగేసి రిటర్న్ వచ్చేసినాము. ఇది హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి ఈ హార్వెస్టింగ్ టైంలో ఇట్లాంటి యాక్టివిటీస్ చేపిస్తారు, కొన్ని రైడ్స్ కూడా పెడతారనమాట. మీరు నా ప్రీవియస్ పంకిన్ ఫెస్ట్ చూసుంటే మీకు టోటల్గా అర్థమైపోతుంది అసలు ఎట్లాంటి రైడ్స్ ఏంది అని. సో ఇది యాపిల్ హార్వెస్టింగ్ ఏరియా అనమాట. ఒక 4 to 5 varieties ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఆంబ్రోషియా, జొన్నా గోల్డ్, హనీ క్రిస్ప్, గాలా అండ్ ఎన్వి. పేర్లు అయితే కొత్తగినట్టుంది కదా. ఒక్కొక్క యాపిల్ అయితే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కానీ మేము కొంచెం ఈ సీజన్కి లేట్గానే వచ్చినాము. ఒక ఆంబ్రోషియా అండ్ ఆల్సో ఈ జొన్నా గోల్డ్ 2 varieties మాత్రమే ఉండే. మేము తీసుకుంది అయితే జొన్నా గోల్డ్. చాలా స్వీట్గా జ్యూసీగా ఉంటుంది అనమాట. సో అసలు పికింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది చెప్తా నేను. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఒక కార్టన్ ఇస్తారు, మనం ఎన్నెన్న యాపిల్స్ తీసుకోవచ్చు. పర్ ఎల్బీ $1.99 లాగా తీసుకుంటారు. అది తప్ప మనం ఫామ్లో ఎన్ని యాపిల్స్ తిన్నా అవి అసలు కౌంటే కావు. ఇక్కడ అవిక కూడా పికింగ్ చేసుకుంటా చాలా ఎంజాయ్ చేసింది. అవి అందకపోయినా సరే వాళ్ళ నాన్నతో అందించుకుంది, అంత హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది కదా, అందుకే యాపిల్స్ కూడా అన్ని ఇట్లా పడిపోతున్నాయి. అట్లా మా యాపిల్ కూడా పడ్డదనమాట.
అట్లా సీజన్ ఎండింగ్ అయినా సరే నాకు రావాలనిపించింది అవికాకి ఇట్లా ఫామ్ బ్యాక్గ్రౌండ్లో ఫోటో తీయాలని అనిపించింది. సో మేము పికింగ్ అంతా చేసుకున్న తర్వాత మేము కొన్ని యాపిల్స్ పిక్ చేసుకున్నవి ఇట్లా నేను హార్ట్ షేప్ లాగా డెకరేట్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ అవికాకి ఏదో ఒక ఫోటోషూట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళ క్యూట్ లిటిల్ థింగ్స్, క్యూట్ లిటిల్ మూమెంట్స్ మళ్ళీ రావు కదా, అందుకే ఏదో ఒకటి నేను ప్రిజర్వ్ చేయాలని అనుకున్నా. మోస్ట్లీ నేను ఫైనల్ వీడియోస్ ఆర్ ఫొటోస్ నేను లాస్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. లేదంటే మీరు ద మినీ మీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి, చెక్అవుట్ చేయండి. ఫైనల్లీ మేము కూడా ఇట్లా కొన్ని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చేసినాము. సన్సెట్ కూడా అయిపోతుంది. ఇక్కడ డిఫరెంట్ యాపిల్స్ అన్నా కదా, యాపిల్స్ ఓన్లీ జొన్న గోల్డ్ మాత్రమే ఉంది. మిగతా రోస్ అన్ని మిగతా సైడ్ అంతా మొత్తం డ్రై అవుట్ చేసేసినారు. నేను ఈ క్లిప్ అయితే ప్యూర్గా ఆ గోల్డెన్ ఆర్ మూమెంట్ కోసమే తీసిన. చాలా ట్రీ కలర్స్ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా, అట్లా మంచిగా అనిపించి తీసిన. బేసిక్గా ఒక విలేజ్ వైబ్ లాగా అనిపించింది ఈ యాపిల్ తోటకు వస్తే. నాకైతే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో జామకాయ తోటలు అట్లాంటివి చూసినాం, కానీ ఇండియాలో అయితే యాపిల్ తోటలు కష్టం కదా. సో ఆ ఫీలింగ్ వచ్చిందనమాట మళ్ళా. ఇక్కడ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది కాబట్టి చలి కూడా స్టార్ట్ అయిపోతుంది మెల్లమెల్లగా. మేము అందుకే చెక్అవుట్ చేసేద్దాం అనుకున్నాము. అండ్ టిల్ ద ఎండ్ అవికా కూడా టయర్డ్ అయిపోయింది. లుక్ ఎట్ హర్. ఆ పక్కనే ఇంకొక వెజిటేబుల్ ఫామ్ ఉందంటే మేము పోదామని ఫిక్స్ అయినాము. అండ్ మేము పోయేసరికి క్లోజ్ కూడా అయిపోయింది. బట్ ఆ ఫార్మర్స్ ఎందుకు మాకు చూడండి ఒకసారి అన్నట్టు చెప్పిండు అనమాట. సో అట్లా పోయి ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్ అని చూసుకొని రిటర్న్ వచ్చేసినాం అంతే. ఒక చిన్న యాపిల్ తోట వీడియో అనమాట. యుఎస్లో ఎట్లుంటుందో చూపించాలని ఇంటెన్షన్లోనే వీడియో తీసిన. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.